వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ముందుగా ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, మీకు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మోనికా. నీకు అలాగే మన ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. చాలా మంది ఉమెన్లోని ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే మన డైట్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న చాలా మంది ఆడవాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతామా, వెయిట్ లాస్ అవుతామా? ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. చాలా మంది ఉమెన్లోని మనం ఐరన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ మెనోపాజ్ తర్వాత ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా కామన్. అయితే ఉమెన్ ఆ టైంలో ఏంటని కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే, నేను ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను అంటారు. అండ్ అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వెయిట్ పుట్ ఆన్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే అసలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐరన్కి వెయిట్కి వాట్ ఈస్ ద లింక్? యాక్చువల్గా మెనోపాజ్ ఆర్ ప్రీ మెనోపాజ్ ఈ టైంలో ఏమవుతుందంటే ఉమెన్లో ఎస్పెషలీ హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా. సో హార్మోనల్ చేంజెస్ ఒకటి, అండ్ ఆ టైంలో ఏంటంటే కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడం కానీ, లేదా ఏమైనా నీటి బుడగలు లాంటివి ఫామ్ అవ్వడం కానీ, చిన్న చిన్న సిస్ట్స్ ఫామ్ అవ్వడం కానీ, సో దీనివల్ల అండ్ అలాగే అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వెరీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండటం కానీ, ద హెవీ లాస్ ఆఫ్ బ్లీడింగ్ ఉండటం కానీ, సో ఇలాంటివి జనరల్గా ఆ టైంలో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది అంటే ఆ హార్మోనల్ చేంజెస్ ఒక పక్క అండ్ లాస్ ఆఫ్ హై అమౌంట్స్ ఆఫ్ బ్లీడింగ్ ఒక సైడ్. సో దీనివల్ల జనరల్గా మనకు అనీమిక్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన బాడీలో ఐరన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రెండిటి మూలాన ఫస్ట్ ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే వీక్గా ఉండటం, కళ్ళు తిరగటం, స్కిన్ పాలిపోవటం, ఆకలి వేయకపోవటం, అరగకపోవటం, సో జనరల్గా ఇలాంటివి కళ్ళు తిరిగినట్టుగా ఉండటం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ ఈ పీరియడ్లో ఉమెన్ లావ్ అవ్వటం కూడా గమనిస్తూ ఉంటాం. సో అలా లావ్ అవ్వటం అనేది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా కాకపోవచ్చు, లేదా ఐరన్ తక్కువగా ఉండటం వల్ల కూడా కాకపోవచ్చు. హార్మోనల్ చేంజెస్ ఒక కారణం అయి ఉండొచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే ఐరన్ అనేది బాడీలో తగ్గిపోతుందో మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆకలి అనేది వేయదు సరిగ్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మెటబాలిక్ రేట్ తగ్గిపోతుందో సో తిన్నటువంటి ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వకుండా అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్ని కూడా బాడీకి సరిగా రీచ్ అవ్వదన్నమాట. సో దీనివల్ల కూడా వెయిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా కూడా రీజన్ అయి ఉండొచ్చు. అంతేకాని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నంత మాత్రానే వెయిట్ పుట్ ఆన్ అవుతారు అనడంలో యాక్చువల్లీ మేబీ కొంతమందికి జరగవచ్చు, బట్ నాట్ లైక్ వెరీ కామన్. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ, అంటే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ వెయిట్ గెయిన్ అనేది జరుగుతూ ఉండొచ్చు. పర్టికులర్గా ఈ మెనోపాజ్ టైంలో ఉమెన్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అలాగే ఈ ఐరన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో తీసుకోవాల్సిన కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ మోనికా. ఎందుకంటే ఐరన్ లెవెల్స్ తగ్గింది బాడీలో అంటే దట్ లీడ్స్ టు ఫర్దర్ ఏదైనా కూడా ఈవెన్ ఈజీ టు ప్రోన్ డిసీజెస్ రావచ్చు, లేదా వైటమిన్ డి కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు, వైటమిన్ సి అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు. సో దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఫర్దర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఆ పీరియడ్లో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అని చెప్పావు కదా. ఐరన్ సప్లిమెంట్స్ కూడా అసలు తీసుకోవడం అవసరమా లేదా, అవి లేకుండా బాడీకి ఎలా మనం ఐరన్ని అందించవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే చాలా మంది ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు కానీ మనం ఎప్పుడు చెప్పినట్టుగా ఫుడ్లోనే మనకి పుష్కలంగా ఐరన్ అన్నది లభిస్తుంది. సో అసలు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, లేకపోతే ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం బెటర్ అంటారా? అండ్ మెనోపాజ్ టైం అంటే అరౌండ్ 45-50 ఆ టైంలో ఉంటుంది జనరల్గా. సో ఆ టైంలో బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కానీ ఏదైనా కానీ కొంచెం పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనము ఆ టైంలో ఎక్కువగా ఇలాంటి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, లేదా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అని చాలామంది వైటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఫిష్ క్యాప్సూల్స్ అని ఇలా చాలా రకాల ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ అపార్ట్ దాట్
ఇంకేదైనా డయాబెటిక్ అన్నా లేదా హై కొలెస్ట్రాల్స్ ఉన్నా హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నా దీనికి మళ్ళీ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా లాట్స్ ఆఫ్ టాబ్లెట్స్ని తీసుకోవటం వల్ల ఓవర్ ద టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదొకటి వాచ్అవుట్ చేసుకోవాలి. అండ్ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ ఐరన్ క్యాప్సిల్స్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే వెరీ వెరీ లో ఇన్ అనెమిక్ ఉన్నారు, లైక్ చాలా మందికి 7-8 కూడా ఉంటుంది కొంతమందికి. సో అలా అంత తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు టాబ్లెట్స్ తీసుకోవచ్చు. కానీ 10 అబవ్ ఉన్నటువంటి వాళ్ళు, లైక్ చాలా మందికి 10-11 ఇలా కూడా బార్డర్ లెవెల్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు క్యాప్సూల్స్ లేకుండా ఫుడ్ ద్వారానే మనము ఐరన్ అనేది తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మనకి ఏ రూపంలోనైనా కనిపించవచ్చు. అంటే లైక్ ఇంక్రీజింగ్ ద బాడీ వెయిట్ అవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో కనిపిస్తాయి, అప్పుడు ప్రెసెంట్ టైంలో కనిపించకపోవచ్చు. అండ్ తెలిసింది ఏంటంటే డాక్టర్స్ కూడా ఫర్ 1 month ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ త్రూ అవుట్ ద ఇయర్ కానీ 6 months కానీ ప్రిస్క్రైబ్ చేయరు. చాలా మంది డాక్టర్ 1 month కి ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు కంటిన్యూస్ గా యూస్ చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్ గా యూస్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి. ఏవైనా కానీ మెడిసిన్ ఎక్కువ రోజులు యూస్ చేసాము అంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్. అంటే ఇప్పుడు ఈవెన్ బ్లడ్ ప్రెషర్స్కి, చాలా మంది కొలెస్ట్రాల్స్కి, వీటన్నిటికీ కూడా అంటే ఒక ఈజీగా మనం టాబ్లెట్స్కి అలవాటు పడిపోతున్నాము. త్రూ ఫుడ్ మనము అబ్బా ఎవరు చేస్తారులే అంత మెయింటైన్ చేయాలంటే ఫుడ్ని కష్టము, తినకుండా ఎలా ఉంటాము. సో ఇలా చాలా మంది అనుకోవటం మూలాన ఏంటంటే టాబ్లెట్స్ ఏంటంటే ఒక రోజు వేసేసుకుంటే అది పని అయిపోతున్నట్టుగా టాబ్లెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది మనకు జరుగుతోంది. అండ్ మేబీ ఇట్స్ బిజినెస్ కైండ్ ఆఫ్ కూడా మనం అనుకోవచ్చు. వీ రియలీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అండర్నీత్. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా సరే ఓవర్ ద టైం ఎక్కువ ప్రొలాంగ్డ్ ఇయర్స్ వాడారు అంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుందండి. అండ్ కాకపోతే ఒక భయం అనేది మనలో క్రియేట్ అయిపోయింది. డాక్టర్ రాసిచ్చాడు, మనం ఆ మెడిసిన్ తీసుకోలేదు అంటే అమ్మో ఏమైపోతుందో నాకు అనే ఒక భయం అనేది చాలా మందిలో వచ్చేసింది. అది కొంచెం తగ్గించుకొని ఫుడ్ ద్వారా హెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవటం బెటర్ ఆల్ ద టైం. ఓకే పద్మ, సో ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేశారు. సో మరి ఈరోజు వాళ్ళందరి కోసం ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు చూసారు కదండి. ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో మరి ఆ పర్టికులర్ టైంలో మెనోపాజ్ టైంలో వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ ఇలా ఐరన్ డెఫిషియన్సీని మీరు ఓవర్కమ్ చేసుకోవటానికి మరి ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి మరమరాల ఉగ్గాని, అలాగే సెకండ్ రెసిపీ మరమరాల లడ్డు. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ మరమరాల ఉగ్గానిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మరమరాల ఉగ్గాని. సో అటుకులతో తయారు చేసుకుంటూ ఉంటాం లేదా ఇలాంటి మరమరాలతో తయారు చేసుకుంటూ ఉంటాం జనరల్గా. మరి దీన్ని హెల్తీగా ఎలా తయారు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా మరమరాల యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకున్నట్టయితే మనకి 100 grams ఆఫ్ మరమరాలు తీసుకున్నా సరే మనకు వెరీ మినిమం లైక్ 50 to 60 grams ఆఫ్ క్యాలరీస్ మనకి ఇందులోంచి లభిస్తుందని చెప్పొచ్చు. బట్ ఇందులో ప్రోటీన్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ తక్కువగా ఉన్నప్పటికీను మనము అవి వేరే ఇంగ్రీడియంట్స్ నుంచి మనము యాడ్ చేసుకొని, బికాజ్ ఇందులో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి, సో వెయిట్ రిడక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఐరన్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా లైక్ సింపుల్ డైజెషన్ కూడా మనకు చక్కగా అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ పర్టికులర్ టైంలో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్, అలాగే ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే B6 వైటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎస్, ఆల్ దీస్ మినరల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హెల్త్. అండ్ ఇందులో మనము కోకోనట్ యాడ్ చేస్తున్నాం, ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్. సో దట్ మనకు కావాల్సిన చక్కటి కాల్షియం సోర్స్, అలాగే ప్రోటీన్ సోర్స్ మనకి ఇందులోంచి యాడ్ అవుతుందని చెప్పచ్చు. చక్కటి ఫైబర్ సోర్స్ కూడా మనం దీని ద్వారా మనం పొందవచ్చు అని చెప్పాలి. అలాగే మనకు హెల్తీ ఫ్యాట్స్, రోజు చక్కగా ఒక 2 inches ఆఫ్ పచ్చి కొబ్బరి తిన్నారు అంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఎలా అయినా ఒక రెసిపీలైనా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రోటీన్ తక్కువ ఉంది అనుకున్నాం కదా, మరి ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికి మనం పల్లీలు యాడ్ చేస్తున్నాం. మీరు పల్లీలను యాడ్ చేసుకోవచ్చు, లేదా కాబూలీ చెన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎనీ ఆఫ్ ద నట్స్ మీకు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కామన్గా అయితే పల్లీలు యాడ్ చేసుకుంటే మనకు ప్రోటీన్ అలాగే హెల్తీ ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది. ఎస్, వైటమిన్ సి కోసం మనం లాట్స్ ఆఫ్ కొరియాండర్, బట్ కొరియాండర్ ఎప్పుడు కూడా అట్ ద ఎండ్ ఆఫ్ కుకింగ్ యాడ్ చేయండి. సో లేకపోతే మీకు ఈ వైటమిన్ సి అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఎంత గ్రీన్ లీఫ్ వెజిటబుల్ మనం యూస్ చేసామో అంటే అంత ఎక్కువగా ఫైబర్ కంటెంట్ బాడీకి రీచ్ అవుతుంది. సో దట్ లాట్స్ ఆఫ్ టాక్సిన్స్ మన బాడీలోంచి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది.
సింపుల్ రెసిపీ, మనం ఎప్పుడు తయారు చేసుకునే రెసిపీయే, బట్ కొన్ని చేంజెస్ అనేది మనము చేంజ్ చేసుకుంటూ ఉన్నాము అంటే మనకు కావాల్సిన ప్రాపర్ న్యూట్రియన్స్ బాడీకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా తయారు చేస్తారు మరి రెసిపీ చూసేయండి. మరమరాల ఉగ్గానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మరమరాల లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డు. సో మరమరాల లడ్డు రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారండి. ఎందుకు అంటే మెయిన్గా ఇందాక చెప్పినట్టుగా మనకి ఎస్పెషల్లీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళము లో క్యాలరీ ఫుడ్ని ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉంటాం. బట్ ఈవినింగ్ అయ్యేసరికి లైక్ 4-4:30 ఆ టైంలో ఏదో ఒకటి మంచి చేయాలనిపిస్తుంది. ఏ తీసుకున్నా మనకి హై ఇన్ క్యాలరీస్ ఉంటుంది లేదా హై ఇన్ ఫ్యాట్ ఉంటుంది. సో మరి అలాంటి వాళ్ళకు ఇలాంటి మరమరాలతో తయారు చేసుకునే రెసిపీస్ వెరీ లో ఇన్ క్యాలరీస్ అండ్ ఫిల్లింగ్ స్టమక్ ఉంటుంది. అండ్ అందులో మళ్ళీ మనం హెల్త్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నాము అంటే ఓవరాల్గా హెల్త్కి చక్కగా హెల్ప్ అవుతుంది. మరి ఈ మరమరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి క్యాలరీస్ తక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రెసిపీని ప్లాన్ చేసుకోండి. మరి ఇంకా ఇందులో నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో నువ్వులు ఉమెన్స్ బెస్ట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఐరన్ లెవెల్స్, అలాగే చక్కటి ప్రోటీన్ సోర్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే యూ మస్ట్ ఈట్, ఎస్పెషలీ ఉమెన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్లో మునగ ఆకు ఒకటి, అలాగే ఈ నువ్వులు ఒకటి. సో చక్కగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇందులో బెల్లం కూడా వేసుకుంటున్నాం. మరి మనందరికీ తెలుసు బెల్లం అనగానే ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది అని. మరి వెయిట్ లాస్ అవ్వాలి, ఐరన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మరి చక్కటి రెసిపీ కదండి. మరి ఒక్కసారి ఎలా తయారు చేయాలో చూసేసి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. మరమరాల లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రూపా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 28 years, నేను చాలా లావుగా ఉంటాను, వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, నాకు ఒక డైట్ ప్లాన్ సజెస్ట్ చేయండి. హలో రూపా గారు. సో వెయిట్ తగ్గడానికి చాలాసార్లు నేను డైట్ గురించి చెప్తూ ఉన్నాను. బట్ ఎనీవే వెయిట్ తగ్గాలి అంటే ప్రాపర్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అండ్ మీరు తినే ఫుడ్ని వాచ్ అవుట్ చేయటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు అండ్ అలాగే ఎప్పుడు తింటున్నారు. సో ఇవి 4 గుర్తుపెట్టుకోండి. సో క్వాంటిటీస్ అండ్ ద క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైమింగ్ ఈజ్ ఆల్సో డూ వాచ్ అవుట్. ఎవ్రీ 2 hours కొంచెంగా తీసుకోండి. తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఫర్ దాట్ మీరు తీసుకోవాల్సింది లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తేనే ఫైబర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. కట్ ఆఫ్ ఆల్ ద వీట్ అండ్ రైస్ ప్రోడక్ట్స్ అండ్ ఎనీ అదర్ హెవీ కార్బోహైడ్రేట్ మీల్. అండ్ అలాగే నైట్ అర్లీ డిన్నర్ అండ్ డిన్నర్ చేసాక ఒక 3 hours వరకు మీరు పడుకోవడానికి లేదు. సో ఇలా మీరు ఫాలో అయ్యారు అంటే ఈజీగా ఒక 6 monthsలో చేంజ్ అనేది చూడొచ్చు. మన ఫస్ట్ రెసిపీ మరమరాల ఉగ్గాని. మరమరాల ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మరమరాలు మనం కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు నానబెట్టి పెట్టుకుంటే మనకి మధ్యలో ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పటికి అవి చక్కగా నానిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకుందాం. చాలా మంది ఉమెన్లో మనం చూసే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే అది పెద్ద ప్రాబ్లం కాదు కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అది చాలా రకాల ప్రాబ్లమ్స్కి దారి తీస్తూ ఉంటుంది. చాలా నీరసంగా అనిపించడము అండ్ అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడము అండ్ అంతేకాకుండా పేల్గా స్కిన్ అంతా కూడా పేల్గా పాలిపోయినట్టు అయిపోవడము అండ్ ఏ పని చేయాలన్నా నీరసంగా అనిపించడము, ఇలాంటివన్నీ మనకు కామన్గా ఐరన్ డెఫిషియన్సీలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని తెలియగానే ఐరన్ సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూనే ఉంటాయండి. సో దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా రకరకాల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కాస్త డైట్ మీద దృష్టి పెడితే కనుక ఐరన్ డెఫిషియన్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఎటువంటి ఫుడ్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందో చూద్దాం. అండ్ అంతేకాకుండా వాటితో మనం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉగ్గానికి ఒక జస్ట్ 1 spoon సరిపోతుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకుందాం. పోపులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాను.
అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో అంటే ఆకుకూరలు అన్నిట్లోని ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. పాలకూర కానివ్వండి, కరివేపాకులో కూడా ఉంటుంది, పుదీనాలో ఉంటుంది, కొత్తిమీరలో ఉంటుంది, అండ్ అలాగే బచ్చల కూర, మునగాకు వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది. సో మీ డైట్లో తప్పకుండా ఇలాంటి ఆకుకూరలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీల్లో కూడా మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఐరన్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిలో కూడా మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఈ మాత్రం ఐరన్ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. ఈజీగా ఉంటుంది కదండి, వేసేసుకొని వాటర్ తాగేస్తారు. కానీ ఎన్నో రకాల ఫుడ్స్లో చక్కటి ఐరన్ లభిస్తుంది కాబట్టి ఆ టాబ్లెట్ బదులుగా మీరు ఏం చేస్తారంటే చక్కటి ఆకుకూరల్ని తీసుకోండి. అండ్ అలాగే ఖర్జూరం, డేట్స్ ఇలాంటి వాటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది, నువ్వులు. అండ్ అలాగే మనం ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న మరమరాల్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ని మీరు చక్కగా బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే స్నాక్కో వేసుకున్నారనుకోండి, తయారు చేసి పెట్టుకున్నారనుకోండి, దీనివల్ల మీకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, చక్కటి బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న మరమరాలు వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో సరిపడే అంత ఉప్పు వేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది రెసిపీ. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వైటమిన్ సి కూడా డైట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు నిమ్మరసం కానీ లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవడానికి ట్రై చేయండి. వైటమిన్ సి కూడా బాగా అవసరం. అండ్ దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మన గ్రీన్ లీఫీ అనగానే ఆకుకూరలు అన్నీ వస్తాయి కదండి, పుదీనా, కొత్తిమీర కూడా వస్తుంది. సో ఇందులో కూడా మనకి ఐరన్ అండ్ వైటమిన్ సి ఉంటుంది. సో కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. కానీ వీటిని కుక్ చేయకూడదు ఎక్కువగా ఆకుకూరల్ని. సో కొత్తిమీర, పుదీనా ఏంటంటే లాస్ట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. మరమరాల ఉగ్గాని రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ మరమరాల లడ్డు. మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బెల్లంని మనం సిరప్ లాగా తయారు చేసుకుందాం, అంటే పాకం పట్టుకుందాం. కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లం బాగా మెల్ట్ అయి పాకం లాగా రెడీ అవ్వాలి. మరీ గట్టి పాకం కాకుండా లేత పాకం కాకుండా చూసుకోవాలి. అంటే మనం మరమరాలు వేసాక చుట్టుకోవడానికి అది సరిపడేలాగా ఉండాలి. మరీ గట్టి పాకం అయిపోయినా సరే అవి గట్టిగా అయిపోతాయి. సో చూసుకొని తయారు చేసుకోవాలి. సో ఇది మెల్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. పాకం బాగా దగ్గర పడుతుంది.
అండ్ బాగా ఉడికింది కూడా. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. సో కాస్త డైజెషన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. యాలకుల పొడి వేసుకున్నాక నువ్వులు వేసుకుందాం. నువ్వులు నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెసిపీ స్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళ కోసం చేస్తున్నాం కదండి. నువ్వులు చాలా మంచి వాళ్ళకి. బాగా కలిపేసుకుందాం ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మరమరాలు వేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక చక్కగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. మరి చల్లారడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో వేడిగా ఉండేటప్పుడే కొంచెం మనం లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఓకే, డన్. రెడీ అయిపోయి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మరమరాల లడ్డు రెడీ అయిపోయింది. మరమరాల ఉగ్గాని అలాగే మరమరాల లడ్డూకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మరమరాల ఉగ్గానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, వేయించిన పల్లీలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు. మరమరాల ఉగ్గాని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేయించుకొని, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి, పసుపు, నానబెట్టిన మరమరాలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మరమరాల ఉగ్గాని రెడీ. మరమరాల లడ్డూకి కావలసిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. మరమరాల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి బెల్లం తురుము వేసుకొని బాగా పాకం పట్టుకోవాలి. ఆ తరువాత అందులో నువ్వులు, మరమరాలు కూడా వేసి బాగా కలుపుకొని కాస్త చల్లారాక లడ్డూల్లాగా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే మరమరాల లడ్డు రెడీ. గౌరీ ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 42 ఇయర్స్, నాకు వైటమిన్ B12 లోపం ఉంది, దీనికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది తెలియచేయగలరు? హలో గౌరీ గారు, వైటమిన్ B12 తక్కువగా ఉంది అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే మీ మీల్లో మీట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకునేలా ప్లాన్ చేయండి. ఎస్పెషలీ గోట్ మీట్, మాంసం అంటారు కదా, మేక మాంసం. సో ఇది కొంచెం ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా ఇన్ ద సెన్స్ అది కూడా మీరు ఒక స్టీమ్ చేసుకొని కానీ లేకపోతే కైమా లాంటిది కానీ ప్లాన్ చేసుకోండి. అంతేకాని బిర్యానీ ఫామ్స్లో, డీప్ ఫ్రై ఫామ్స్లో హెవీ ఆయిల్స్, మసాలాలు ఇలా తీసుకోకండి. అండ్ మీరు వెజిటేరియన్స్ అయితే మాత్రం దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, మీరు సప్లిమెంట్స్ మీద డిపెండ్స్ అయి ఉండాల్సి ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ఎగ్ తీసుకున్నా సరే మీకు సంవాట్ బెటర్ చేస్తుంది ఒకవేళ ఎగ్ తినగలిగితే. సో ఎగ్ మీద ఫోకస్ చేయండి. అలాగే పాలు, నెయ్యి, ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు B12 కోసం. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీ అసలు ఎందుకు వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే మహిళలు ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి సింపుల్ రెసిపీస్ రెడీ అయిపోయి వీటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ మరోసారి వినేద్దాం. సో పద్మ, 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేయండి. చూసారు కదండి ఇవాళ మన 2 రెసిపీస్. సో మరమరాలు ఉగ్గాని అలాగే మరమరాల లడ్డు. సో 2 కూడా అందరికీ తెలుసు ఎలా తయారు చేసుకోవాలో, కానీ చిన్న చిన్న చేంజెస్ వేసుకొని మనము హెల్తీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మనకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లంలో ఉంది, దానికి ఎలాంటి మెడిసిన్ ఫుడ్ ద్వారా ఇవ్వాలి అనేటివి కొంచెం చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ 2 రెసిపీస్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, మరమరాల ఉగ్గాని ఏదర్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఒక ఈవినింగ్ స్నాక్లా కానివ్వండి, బాగానే ఉంటుంది. మరి అలాగే లడ్డు కూడా ఐ థింక్ ఈవినింగ్ స్నాక్లో పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు.
మరి తప్పకుండా 2 రెసిపీస్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా మీ డైట్లో ప్లాన్ చేసుకుంటే ఐరన్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్ యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే చాలామంది ఉమెన్ ఐరన్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో మరి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తూ ఆ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం ఎందుకు చెప్పండి? చక్కగా నువ్వులు, అవిసె గింజలు, అలాగే ఖర్జూరం, ఇలా మరమరాలు, బెల్లం ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అన్నది మీరు న్యాచురల్గా ఫుడ్ ద్వారానే తొలగించుకోవచ్చు అండ్ చక్కటి ఐరన్ మీ బాడీలో చేరుతుంది. సో కాస్త డైట్లో మార్పులు చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే మహిళలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకున్నారు కదా. మరి మీ అందరి కోసం 2 హెల్దీ రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేసాం. తప్పకుండా ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుని హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.